ఇక 11 రోజుల ఆమరణ దీక్షతో కేసీఆర్ తెలంగాణ తెచ్చారని బీఆర్ఎస్ నేత పాటిమీది జగన్మోహన్ రావు చెప్పారు. ఆనాటి పోరాటంలో యావత్ తెలంగాణ పాల్గొందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ గేట్ వద్ద దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపస్ లో దీక్ష దివాస్ నిర్వహణకు వీసీ అనుమతి ఇవ్వకపోవడంతో గేటు బయటే నిర్వహించాల్సి వచ్చిందన్నారు. మలిదశ ఉద్యమ సమయంలో కుకట్పల్లి జేఎన్టీయూ నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు జగన్మోహన్ రావు. దీక్ష దివాస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అశ్విన్, విద్యార్థి విభాగ నాయకులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఒక అపూర్వమైన ఘట్టంగా గుర్తించడం పోయి ఈరోజు ఇదే జేఎన్టీయూ క్యాంపస్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ఇక్కడ విద్యార్థులు శాంతియుతంగా మేము దీక్షా దివస్ కార్యక్రమాన్ని మేము క్యాంపస్ లోపల చేసుకుంటామని చెప్తే పర్మిషన్ ఇవ్వకపోగా గేటు బయట చేసుకోండి, మీరు ఏం చేసుకున్నా కూడా క్యాంపస్ లోపల మేము చేసుకొని ఇచ్చే పరిస్థితే లేదు. ఏ ఒక్కరు కూడా క్యాంపస్ లోపల దీక్షా దివస్ కానీ ఇంకే కార్యక్రమం కానీ చేసేటువంటి పర్మిషన్ మేము ఇవ్వము అని చెప్పి వారు కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితిని ఈరోజు మనం జేఎన్టీయూలో చూస్తూ ఉన్నాం. విద్యార్థులందరి తరపున వారికి సంఘీభావంగా నిలబడుతూ ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని జేఎన్టీయూ గేట్ కానే చేసినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందంటే కేవలం కేసీఆర్ గారు దీక్ష ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ పౌర సమాజాన్ని సంఘటితం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి కృషిని మనం అందరూ కూడా మర్చిపోవద్దు. నేటికి సరిగ్గా 16 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ గారు ఆనాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక దృఢ సంకల్పంతో ఎందరో మేధావుల్ని, యూనివర్సిటీ విద్యార్థులను అందరూ కలుపుకొని మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం 10 సంవత్సరాలు సుపరిపాలన అందించి విద్యార్థుల కోసం తెలంగాణ బీఆర్ఎస్ చాలా మేలు చేసింది. కానీ నేటి కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు ఆత్మహత్యలా లేకుండా హత్యలో ఏమో అర్థం కావట్లేదు. మొన్న జేఎన్టీయూ యూనివర్సిటీలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అదేవిధంగా జేఎన్టీయూ సుల్తాన్పూర్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా చూస్తుంటే వరుసగా ఒక వారం రోజులనే 4 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఇది ప్రభుత్వం చేయిస్తున్న హత్యలా లేకుండా ఆత్మహత్యలా? దీనిపైన కమిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వానికి అసలు ఒక విద్యాశాఖ మంత్రి అనేది లేదు. మరి దీనికి కూడా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.